greetings from St. John's Senior Secondary School. St. John's Senior Secondary School నుండి మేము మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. And we are very happy to meet you all through this program. ఈ యొక్క ప్రోగ్రామ్ మూలంగా మిమ్మల్ని మేము దర్శించడం గురించి మేము ఎంతగానో సంతోషపడుతున్నాం. And today we are going to look at the word called appreciation. ఈ దినమందు మనం ఒక మాటను గురించి మీ ముందు మాట పెట్టాలనుకుంటున్నాను. అభినందనలు లేకపోతే మెప్పు అనే దాని గురించి. Appreciation is a very lovely word to hear. ఈ అభినందనలు అనేది చాలా అందమైన ఒక మాట వినడానికి. Appreciation is a word liked by many. ఈ అభినందనలు అనేటువంటి మాట అనేది అనేక మంది దీన్ని పొందుటకు ఆశపడుతుంటారు. From small kids to big adults. చిన్న పిల్లలైన వారి దగ్గర నుండి పెద్దవారి దగ్గర వరకు Everybody loves appreciation. ఇటువంటి అభినందనలు లేకపోతే మెప్పును గురించి ఎంతగానో వారు ఆశపడుతుంటారు. What is appreciation? ఈ అభినందన అంటే ఏమిటి? Appreciation is meant in the dictionary as ఈ యొక్క అభినందన లేకపోతే మెప్పు డిక్షనరీలో అర్థం ఏం చెప్తుందంటే recognition of quality. ఒక గుణశీలమును గుర్తించడము. In other words, it is meant as worth. ఇంకొక మాటలో చెప్పాలంటే దీనికి యోగ్యత అని చెప్తారు. It is the significance of people, మనుషుల గురించినటువంటి గుర్తింపు, significance of things, వస్తువులను గురించినటువంటి గుర్తింపు, which we can refer as appreciation. వీటిని మనము ఒక అభినందన లేకపోతే మెప్పును గురించి మనం చెప్పొచ్చు. For an instance, I would like to cite an example. నేను మీకు ఒక ఉదాహరణగా ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. A child makes a beautiful chart. ఒక చిన్న బిడ్డ ఒక అందమైనటువంటి చార్ట్ ని చేస్తున్నాడు. She colors the chart. దాన్ని చక్కగా అందంగా కలర్ వేస్తున్నాడు. She cuts the oil paper. ఆ యొక్క ఆయిల్ పేపర్ ని చక్కగా కత్తిరిస్తున్నాడు. She designs the chart. ఆ యొక్క డిజైన్ చేస్తున్నాడు చార్ట్ ని. And she completes everything on the chart. ఆ చార్ట్ లో ఉన్నటువంటి కార్యములన్నిటిని ముగిస్తున్నాడు. And the child brings the chart and shows to the teacher. ఆ చార్ట్ ని తీసుకొచ్చి టీచర్ గారికి చూపిస్తున్నాడు. Immediately the teacher వెంటనే టీచర్ గారు pats the back of the child, ఆ యొక్క పిల్లవాడి యొక్క బీపును తట్టి gives a broad smile, మంచి ఒక పెద్ద నవ్వు ఇచ్చి and tells to the child, very good. ఆ బిడ్డను చూచి చాలా బాగుందని చెప్తారు. This is a very simple example of appreciation. ఇది ఒక చాలా సాధారణమైన ఒక ఉదాహరణ ఈ యొక్క మెప్పును గురించినది. I remember a story about a small little boy who was 8 years old. 8 సంవత్సరాలైనటువంటి ఒక చిన్న బిడ్డను గురించిన కథను నాకు జ్ఞాపకం వస్తున్నది. This 8-year boy who was doing his 3rd grade in a school met with an accident when he was about to go back to his home. ఈ పిల్లవాడు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 3వ తరగతి చదివేటప్పుడు తాను దారిలో వెళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్ లో తాను అక్కడ చిక్కుకున్నాడు. He was riding a bicycle back home. తాను ఇంటికి సైకిల్లో వస్తుండినాడు. And unfortunately, దురదృష్ట సహితంగా there came a lorry against him. తనకి ఎదురుగా ఒక లారీ వచ్చింది. The lorry banged the boy. ఆ లారీ ఈ పిల్లవాడిని గుద్దింది. The bicycle was broken into pieces. ఆ సైకిల్ అనేది ముక్కలుగా విరిగింది. And the boy was thrown back to the platform. ఆ పిల్లవాడు చాలా దూరంలో ప్లాట్ఫామ్ మీద పడ్డాడు. The boy was bleeding very badly. ఆ పిల్లవానికి శరీరం అంతా రక్తం కారుతుంది. People surrounded him quickly. అనేక మంది మనుషులు తన చుట్టుకున్నారు. And this boy was taken in an ambulance quickly to the hospital. ఈ పిల్లవాడిని అంబులెన్స్ లో వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. This boy was taken in an ambulance to the hospital. ఈ పిల్లవాడిని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. When the doctors came running attending to the boy, డాక్టర్స్ గారు పరిగెత్తి వచ్చి ఆ పిల్లవాడిని అక్కడ పరీక్ష చేస్తున్నప్పుడు the doctors gave hope. ఆ డాక్టర్ గారు నిరీక్షణ వదిలిపెట్టారు. They did an operation on him. ఆ పిల్లవాడి మీద ఒక ఆపరేషన్ కూడా చేశారు. But finally the doctors gave hope and said we cannot do anything. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈ పిల్లవాడి ఎటువంటి నమ్మిక లేదు అని చెప్పారు. The doctors gave hope and told the parents, డాక్టర్స్ కున్నటువంటి నమ్మికని వదిలిపెట్టుకున్నారు. ఆ పేరెంట్స్ తల్లిదండ్రులకు ఏం చెప్పారంటే ఈ పిల్లవాడు బ్రతకడు. We cannot do anything for this boy's life. ఈ చిన్న పిల్లవాని యొక్క జీవితంలో మేమేమీ చేయలేము. We give the boy in the hands of God. ఈ పిల్లవాడిని దేవుని చేతిలో వదిలిపెడుతున్నాం. As a parents, తల్లిదండ్రులుగా whatever you want to do with the boy, talk with the boy, you can do. మీరేం చేయాలనుకుంటున్నారో దాన్ని చేయండి. ఆ పిల్లవాడితో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. The parents were weeping very badly. తల్లిదండ్రులు ఎక్కువగా ఏడుస్తుండినారు. The younger brother and younger sister of the boy was shouting and weeping so badly. ఆ పిల్లవాని యొక్క చెల్లి తమ్ముడు ఇద్దరు కేకలు వేస్తూ ఏడుస్తున్నారు. They were put into a very critical situation. వారు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పెట్టబడ్డారు. And in another few more minutes the boy is going to die. ఇంకా కొన్ని క్షణముల్లో ఈ పిల్లవాడు ప్రాణం విడుస్తాడు. Fine, suddenly అకస్మాత్తుగా the little younger brother ఆ చిన్న తమ్ముడు started clapping his hands. చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు.
he started beating his hands. తన యొక్క చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు. He started putting his hands together. తన యొక్క చేతులను కలపడం ప్రారంభించాడు. And immediately the parents stopped crying. వెంటనే తల్లిదండ్రులు ఏడవడం ప్రారంభించారు. The other younger sister stopped crying. చెల్లి కూడా ఏడవడం ఆపేసింది. And the small little boy who started clapping his hands continued clapping. చిన్న పిల్లవాడు చప్పట్లు కొడుతూనే ఉండి ఉన్నాడు. This made the other sister, the younger sister, also to start clapping her hands. ఈ యొక్క కార్యం బట్టి చెల్లి కూడా చప్పట్లు కొట్టడం ప్రారంభించింది. This made the parents to clap hands. తల్లిదండ్రులు కూడా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. This made the sisters and the nurses who were standing around the boys to clap hands. అక్కడ చుట్టూనటువంటి నర్సులు ఇతర సిస్టర్లు అందరూ అక్కడ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. And unknowingly the doctor too started clapping hands. తెలియకుండానే డాక్టర్ గారు కూడా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. And the people who were ever standing around the ward started clapping hands. ఆ వార్డు చుట్టూనటువంటి ప్రజలు తమకు తెలియకుండానే వారు చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. You know, a wonder took place there. అక్కడ ఒక అద్భుతం జరిగింది మీకు తెలుసా? You know, a miracle happened there. అక్కడ ఒక అతిశయమైన కార్యం జరిగింది తెలుసా? When all these people started clapping the hands, అందరూ ఉన్నట్టు వారు చప్పట్లు కొట్టడం ప్రారంభించినప్పుడు the boy's eyes were opened. ఆ పిల్లవాని యొక్క కళ్ళు తెరవబడ్డాయి. The boy looked at his parents. ఆ తల్లిదండ్రులను ఆ పిల్లవాడు చూశాడు. The boy's breath came back to him. తన యొక్క పోయిన ప్రాణము తిరిగి పిల్లవాడిలోకి వచ్చింది. He started breathing on his own. తనంతట తానే ఊపిరి పీల్చడం ప్రారంభించాడు. He removed the ventilator out of his nose. తన ముక్కుకు పెట్టబడిన వెంటిలేటర్ ని తీసివేశాడు. He called his mother Amma. తన యొక్క తల్లిని చూసి అమ్మా అని పిలిచాడు. He again called his mother Mom. తిరిగి తన తల్లిని చూసి మామ్ అన్నాడు. And the whole place was found as a miraculous place. ఆ స్థలం అంతయు చాలా అద్భుతమైనటువంటి స్థలంగా ఉండింది. You know what really happened there? నిజంగా అక్కడ ఏం జరిగిందో తెలుసా? This 8-year-old boy, ఈ 8 సంవత్సరాల పిల్లవానికి right from his childhood days, చిన్న వయసులో నుండే, right from his first year onwards, మొదటి సంవత్సరంలో నుండే, for everything that the boy did, ప్రతి కార్యములో, whether the boy ate, తాను తింటున్నప్పుడు, or the boy kept his first step, మొదటి అడుగు పెట్టేటప్పుడు, or the boy started writing his first letter, లేకపోతే మొదటి అక్షరం రాసేటప్పుడు, or the boy started speaking the first word Amma, లేకపోతే తన యొక్క మొదటి మాట అమ్మా అని చెప్పడం ప్రారంభించినప్పుడు, the parents and the relatives around him had always been appreciating the boy. తల్లిదండ్రులు తన చుట్టూ ఉన్నటువంటి బంధువులు అనేవారు ఎల్లప్పుడూ తన్ని అక్కడ మెచ్చుకునేవారు. Appreciating by clapping their hands. చప్పట్లు కొడుతూ మెచ్చుకునేవారు. This boy had been growing till his age of 8 with this appreciation around him. ఇటువంటి అభినందనలతో పాటు ఈ పిల్లవాడు 8 సంవత్సరాల గలవాడిగా పెరిగాడు. And that is the reason when he was on his critical death bed. ఆ యొక్క కారణమును బట్టి ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితిలో డెత్ బెడ్ లో ఉండి ఉన్నాడు. When the young boy started clapping his hand, యవనుడుగా చిన్న పిల్లవాడు చప్పట్లు కొట్టేటప్పుడు, when the whole people around him started clapping his hands, తన చుట్టూ వారందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించినప్పుడు, the appreciation of clapping hands kept pouring in his ears. చప్పట్లు అనేటువంటి అభినందనలు అనేవి తన చెవుల్లో వినబడింది. And there began the will power of the boy. తనకు ఉన్నటువంటి ఆ యొక్క విల్ పవర్ అనేది, and something miraculous things had happened in his life. తనలో ఏదో ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యము జరిగింది. And he came back to his life. తిరిగి తన ప్రాణమును తెచ్చుకున్నాడు. He opened his eyes. తన కళ్ళను తెరిచాడు. And he started speaking and smiling at people. మాట్లాడడము నవ్వడము ప్రారంభించాడు. Yes, my dear friends. అవును ప్రియ స్నేహితులారా, appreciation goes a long way. ఈ అభినందనలు అనేది చాలా దూరం వెళ్తుంది. Appreciation or recognizing people's good things goes a very long way. ఈ మంచి కార్యముల గురించి ఇతరులను మనం మెచ్చుకోవడం అనేది చాలా దూరంగా కార్యం చేస్తుంది. We need to often express our appreciation to others. మనము ఇతరులను ఎల్లప్పుడూ అక్కడ అభినందనలు తెలియజేస్తుండాలి. Appreciation gives a credibility to others. మన యొక్క అభినందనలు అనేవి ఇతరులకు కొంచెం అక్కడ గుర్తింపును తీసుకొస్తుంది. We need to praise others for their good qualities. మనం ఇతరులకు వచ్చినటువంటి కీర్తిని మనము పొగడాలి. We need to appreciate others when they make a very right decision. మంచి తీర్మానం తీసుకున్నప్పుడు వారిని మనం మెచ్చుకోవాలి. When children make some good decisions in their life, చిన్న పిల్లలు తమ జీవితంలో మంచి తీర్మానాలు తీసుకున్నప్పుడు, when children make some good things in their life, మంచి కార్యములు తమ జీవితంలో చిన్న పిల్లలు చేసేటప్పుడు, we as elders we need to appreciate them. పెద్దలుగా మనము వారిని అక్కడ మెచ్చుకోవాలి. When the youth make good things to happen,
ఎవరైనా వారు మంచి కార్యం జరిగిన నిమిత్తమే చేసినప్పుడు, when they try to achieve something in their life, తమ జీవితంలో ఏదో ఒక కార్యము జరగాలని ప్రయత్నం చేసినప్పుడు, even if it is a failure, అది ఒకవేళ ఓటమిగా ఉండొచ్చు, even if it does not succeed, ఒకవేళ వారు దాంట్లో జయశీలుగా ఉండకపోవచ్చు, but we need to appreciate them. అయినప్పటికీ కూడా వారిని మనం అక్కడ అభినందించాలి. When we start appreciating someone for their wonderful job they have done, ఇతరులను మనం అభినందించేటప్పుడు వారు చేసిన మంచి కార్యం గురించి, I'll tell you they will definitely do much better. ఎందుకంటే వారు ఇంకనూ దీనికంటే బాగా చేస్తారు. When they do something smaller, వారు చిన్న కార్యం చేసేటప్పుడు, and when you appreciate them, వారిని అభినందించినప్పుడు, they will try to do something bigger. దానికంటే పెద్ద కార్యం చేయాలని ప్రారంభిస్తారు. They will try to attempt more things in their life. ఇంకా పెద్ద కార్యాలను చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు తమ జీవితంలో. I have seen wives cooking in their house. నేను అనేక మంది స్త్రీలను చూశాను తమ ఇంట్లో వండేవారిని. They cook delicious foods for their husband and the children. తమ యొక్క భర్తల కొరకు పిల్లవారి కొరకు చాలా రుచికరమైన పదార్థాలు వండుతుంటారు. The wives train themselves for preparing the good food for their good family. ఈ స్త్రీలైన వారు ఆ యొక్క వంటల వంట నిమిత్తమై చాలా ప్రయాసపడుతుంటారు. But I had seen husbands not appreciating the wives. అనేక మంది భర్తలు తమ భార్యలను అక్కడ అభినందనలు తెలియజేయడం చూస్తున్నాను. The wife had shed her sweat and her blood to prepare the food for the family. ఆ తల్లి గారు అక్కడ తమ యొక్క కన్నీళ్లను చెమటను కాచి ఆహారమును బిడ్డల కొరకు భర్త కొరకు సిద్ధపరిచారు. And the wife expects some good appreciation from her husband and her children. భర్త దగ్గర నుండి బిడ్డల దగ్గర నుండి ఏదో కొంచెం అభినందనలు పొందాలని తను ఎదురు చూస్తుంటుంది. But these husbands and these children never appreciate their mother or their wife. తన భార్యనో లేకపోతే తల్లినో ఈ భర్త అయిన వారు పిల్లలైన వారు ఎప్పుడు అభినందనలు చెల్లించడం మెచ్చుకోరు. I know a family where the couple is 80 years old. నాకు ఒక కుటుంబం తెలుసు, వారిద్దరును 8 సంవత్సరాల వారు. Till the age of 80 the wife cooks food for the husband. 80 సంవత్సరాల వయసు వరకు తన భార్య తన భర్త కొరకు ఆహారం వండి పెడుతుంది. Even till date the lady cooks food for her husband. అప్పటి వరకు కూడా తన భర్త కొరకు తన ఆహారం అక్కడ సిద్ధపరుస్తుంది. And every day when the husband comes to the dining table, ప్రతిరోజు ఆ యొక్క డైనింగ్ టేబుల్ దగ్గరికి భర్త వచ్చేటప్పుడు, when he completes his food, తన ఆహారం తీసుకొని ముగించినప్పుడు, he will allot marks for his wife's cooking. తన భార్య యొక్క ఆహారం సిద్ధపరచుటకు తను అక్కడ మార్కులు వేస్తుంటారు. Every day the wife will ask her husband, how was the food today? ప్రతిరోజు తన భార్య తన భర్తను అడుగుతుంటది, ఈ రోజు వంట ఏ విధంగా ఉంది. And the husband భర్త గారు will show his face and say, తన ముఖాన్ని చూపి చెప్తారు, oh I can give 35 marks only today. ఈ దినమందు నేను నీకు 35 మార్కులు మాత్రమే ఇవ్వగలను. Giving marks to the cooked food. వండినటువంటి వంటకు మార్కులు ఇవ్వడం, this is not appreciation. ఇది అభినందనలు కాదు. Appreciation means recognizing people's good work. అభినందనలు అంటే ప్రజలు చేస్తున్నటువంటి మంచి కార్యములను గుర్తించడం. So we need to learn how to appreciate others. ఇతరులను మనం ఏ విధంగా అభినందించాలనే కార్యం మనం నేర్చుకోవాలి. Appreciation is rather a skill. ఈ అభినందన అనేది అది ఒక స్కిల్ గా ఉంటుంది. It is a task. అది ఒక పనిగా ఉంటుంది. It is a tactics. అది ఒక తెలివిగా ఉంటుంది. And this appreciation can do wonders in life. ఈ యొక్క అభినందన అనేది జీవితంలో అద్భుతములు చేయగలదు. And we need to improvise on this beautiful skill called appreciation. ఈ యొక్క అభినందన అనేటువంటి స్కిల్ లో మనం అక్కడ అభివృద్ధి పరచుకోవాలి. So dear friends, let us learn how to appreciate others. ప్రియ స్నేహితులారా, ఇతరులను మనం ఏ విధంగా మెచ్చుకునే కార్యం గురించి మనం నేర్చుకుందాం. And second thing I'm going to talk with you is, రెండవ కార్యం మీతో మాట్లాడేది ఏమిటంటే, we need to know how to appreciate our God. మన దేవుణ్ణి ఏ విధంగా మనం మెచ్చుకోవాలి. We need to know God is our creator. ఎందుకంటే మన దేవుడు మనల్ని సృష్టించాడనే కార్యం తెలుసుకోవాలి. God brought us into this world. దేవుడే మనల్ని లోకములో తీసుకొచ్చాడు. God is with us till date. ఈ రోజు వరకు దేవుడు మనతో ఉంటున్నాడు. God helps us in our life in every point of time. ప్రతి క్షణము మన జీవితంలో దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. And very often we see in the Bible God always appreciates others. ఈ బైబిల్లో మనం ఏం చూస్తున్నామంటే ఎల్లప్పుడూ దేవుడు ఎవరినో ఒకరిని అక్కడ మెచ్చుకుంటూనే ఉంటున్నారు. The Lord often expressed his appreciation to the people by giving them the credit. వారికి గుర్తింపునిచ్చి తన యొక్క అభినందనలను దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉండి ఉన్నారు. He always praised other people for the good qualities. ఎల్లప్పుడూ ఇతరులలో ఉన్నటువంటి గుణాతిశయములను చూసి ఆయన అక్కడ మెచ్చుకునేవారు. And many a times God had appreciated others for taking a right decision. అనేక పర్యాయములు మంచి తీర్మానం తీసుకున్న వారిని చూసి దేవుడు వారికి అభినందనలు చెల్లించాడు. I can cite an example from the Bible. నేను బైబిల్ నుండి ఒక సంఘటన మీతో పంచుకోగలను. In the chapters called Job. జోబ్ అనేటువంటి అధ్యాయములో God appreciates Job.
దేవుడు అక్కడ యోబుని అక్కడ మెచ్చుకుంటున్నారు to the Satan. సైతాను ముందు. He calls the Satan and he says, సైతాన్ని పిలిచి చెప్తున్నారు, "Hast thou considered my servant Job? నా యొక్క స్నేహితుడైనటువంటి యోబును చూచావా? That there is none like him in the earth. ఆయన వంటి వారు భూమి మీద ఎవరూ లేరు. A perfect and an upright man." ఆయన యథార్థవంతుడు, చాలా పరిపూర్ణుడు. He is a perfect and an upright man. సంపూర్ణుడు, యథార్థవంతుడు. This is the certificate of appreciation that God gave for Job to Satan. ఇటువంటి మెప్పు అనేటువంటి సర్టిఫికెట్ ను యోబుని గురించి సైతాను దగ్గర చెప్తున్నారు దేవుడు. God loves to appreciate people. దేవుడు ప్రజలను మెచ్చుకోవాలని ఆశపడుతున్నారు. God always appreciates our work. మన యొక్క పనిని ఎప్పుడు ఆయన మెచ్చుకుంటున్నారు. And at the same time God expects appreciation for him. అదే సమయమందు దేవుణ్ణి కూడా మెచ్చుకోవాలి, లేకపోతే అభినందించాలని ఎదురు చూస్తున్నారు. We should always remember that God is the one who brought us into the world. మనం ఎల్లప్పుడూ ఒక కార్యముని జ్ఞాపకం చేసుకోవాలి, ఏమిటంటే దేవుడే మనల్ని లోకములోకి తీసుకొచ్చాడు. He is the one who protects us and safeguards us. ఆయనే మనల్ని కాపాడుతున్నాడు ఎల్లప్పుడూ. Appreciating is nothing but expressing our encouragement for that person. అభినందనలు అంటే ఏమీ కాదు, ఆ యొక్క మనుషుడికి వచ్చి మన యొక్క మంచి కార్యం మనం తెలియజేయడమే. Expressing our encouragement. మన యొక్క ఉత్సాహమును అక్కడ బయలుపరచడమే. The works that God had done for us, దేవుడు మన పట్ల చేసిన కార్యములు, we need to show our recognition for God. ఆ కార్యములకు దేవునికి మనము గుర్తింపును తెలియజేయాలి. In other words, we can say, we can thank God. ఇంకొక మాటలో మనం ఏం చెప్పాలంటే దేవునికి మనము స్తుతులు చెల్లించడం. Praising God. దేవుని స్తుతించడం. God does so much for us in our life. మన జీవితంలో దేవుడు మనకి ఎంతగానో చేశారు. He does greater miracles in our life. పెద్ద పెద్ద అద్భుత కార్యములు చేసినారు. He does even small petty things in our life. మన జీవితంలో అదే సమయంలో చిన్న కార్యములు కూడా చేసినారు. And at the same time he expects recognition from us. మన ఎదుటి నుండి ఆయన గుర్తింపుని ఎదురు చూస్తున్నారు. For every good thing that we had received from God, we need to appreciate God. ప్రతి మేలైన కార్యము దేవుని దగ్గర నుండి పొందిన దాని కొరకు దేవునికి మనం అభినందనలు చెల్లించాలి. How can we appreciate God? ఏ విధంగా దేవుని మనం మెచ్చుకోగలము? We need to thank him. ఆయనకి మనం స్తుతులు చెల్లించాలి. We need to praise him. ఆయన మనం స్తుతించాలి. We need to go to his feet and say, Lord, we thank you. ఆయన పాదముల యొద్దకు వెళ్ళి మనం చెప్పాలి, ప్రభువా నీకు వందనాలు. We need to say, Lord, I praise you. ప్రభువా నీకు నేను స్తుతులు చెల్లిస్తున్నాను. Lord, I exalt you. ప్రభువా నిన్ను హెచ్చిస్తున్నాను. This is what God expects from us. ఇదే దేవుడు మన ఎదురు నుండి ఎదురు చూస్తున్నారు. Let us appreciate God. మనము దేవుణ్ణి ఎప్పుడు స్తుతిద్దాం. Every moment of our life, let us appreciate him. ప్రతి క్షణము దేవునికి మనం అభినందనలు తెలియజేద్దాం. Every second in our life, let us thank him. ఒక్కొక్క క్షణము మన జీవితంలో దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. There may be ups and downs in our life. మన జీవితంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. God would have allowed downs in our life. మన జీవితంలో కొన్ని పర్యాయములు తక్కువైన స్థితికి తీసుకెళ్ళొచ్చు. God would have permitted downs in our life. దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు క్రింద పెట్టుకు వెళ్ళడానికి అనుమతించి ఉండొచ్చు. God would have lifted up high. కొన్ని పర్యాయములు ఆయన పైకి లేపి ఉండొచ్చు. Whatever the situation may be, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా let us learn to appreciate God. దేవుని మనము మెచ్చుకోవడం, అభినందించడం మనం నేర్చుకోవాలి. By our encouragement, God still does more good things in our life. మన యొక్క ఉత్సాహమును బట్టి దేవుడు మన జీవితంలో ఇంకా అనేకమైన కార్యం చేస్తున్నారు. When we start appreciating God for his good deeds in our life, దేవుడు మన పట్ల చేసిన మంచి కార్యం కోసము దేవునికి మనం స్తుతులు చెల్లించేటప్పుడు he will do miracles in our life. ఆయన ఇంకా ఎన్నో అద్భుతములు మన జీవితంలో చేస్తారు. A proverb says like this, goes like this. ఒక సామెత ఈ విధంగా చెప్తుంది, A woman that feareth the Lord, she shall be praised. దేవునికి భయపడే స్త్రీ దేవుని ద్వారా పొగడబడుతుంది. We need to praise others. మనము ఇతరులను పొగడాలి. We need to praise God. మనము దేవుని స్తుతించాలి. For all the wonderful things that he had admitted in our life. అన్ని కార్యములు మన జీవితంలో చేసిన అన్ని కార్యముల నిమిత్తమై. In everything we need to thank God. ప్రతి కార్యము నిమిత్తమై దేవుని మనం స్తుతించాలి. Because it is the will of God. ఎందుకంటే అది మన జీవితంలో దాని చిత్తముగా ఉన్నది. It is God's expectation. దేవునికి ఎదురు చూపుగా ఉండినది. When your father buys you a bike, నీ తండ్రి గారు నీకు ఒక బైక్ కొనిచ్చినట్లయితే immediately the father expects that the son have to say thank you daddy. వెంటనే కుమారుడు తనకి వందనములు తెలియచేయాలని ఎదురు చూస్తుంటారు.
Our God is our heavenly Father. మన దేవుడు పరలోకపు తండ్రిగా ఉంటున్నారు. He expects the same way. ఆయన కూడా అదే రీతిలో ఎదురు చూస్తున్నారు. He is a person. ఆయన ఒక వ్యక్తి. He has got his emotions. ఆయనకి కూడా ఇటువంటి కార్యములన్నీ ఉంటున్నవి. So as a person, God expects our appreciation. ఒక వ్యక్తిగా దేవుడు మన యొక్క అభినందనలను ఎదురు చూస్తున్నారు. We should never forget to appreciate God. మనం ఎప్పుడును దేవుని స్తుతించడం అభినందించడం మర్చిపోకూడదు. We should never fail to appreciate God. మనము ఎప్పుడును దేవుణ్ణి అభినందించే కార్యంలో మనము అక్కడ ఓడిపోకూడదు. And the third thing that I'm going to talk with you is మూడవ కార్యం మీతో నేను మాట్లాడేది ఏమిటంటే appreciating our own self. మనకు మనమే అక్కడ అభినందనలు తెలియజేసుకోవడం. No one can appreciate as you can appreciate your own self. నీ స్వయానికి నీవే విధంగా అభినందించుకోగలవో అది ఇంకెవరూ చేయలేరు. We need not wait for somebody to come and say, oh yes, you have done well. ఎవరో మన దగ్గరికి వచ్చి నువ్వు బాగా చేసినాను చెప్పవలసినటువంటి కార్యం కోసం మనం ఎదురు చూడడం అవసరం లేదు. Do not wait for your friends to come and say, hey, you have done beautifully. నీ యొక్క స్నేహితులు నీ వద్దకు వచ్చి నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పడం వరకు నువ్వు కాచుకొని ఉండవసరం లేదు. You start learning to appreciate your own self. నిన్ను నీవే అభినందించుకోవడం నేర్చుకోవాలి. You pat your back and say, yes, you have done well. నీ వీపు నీవే తట్టుకొని నువ్వు బాగా చేసినావు అని చెప్పుకోవాలి. Do not expect your teachers to come and appreciate you. నీకు ఉపాధ్యాయులు వచ్చి నిన్ను అక్కడ ఉత్సాహపరుస్తారని ఎదురు చూడొద్దు. Do not expect your father or your mother to come and appreciate you. తల్లో లేకపోతే తండ్రి వచ్చి నిన్ను ఎప్పుడైనా అభినందిస్తుందని ఎదురు చూడవద్దు. Your father must be very busy with his own business. తండ్రి గారు ఆ యొక్క వ్యాపారంలో చాలా బిజీగా ఉండవచ్చును. Your mother must be very busy with her own task. తన యొక్క సొంత పనులలో తల్లి చాలా అక్కడ ముమ్మరంగా ఉండొచ్చు. Teachers and professors may be very too busy in their own field. ఉపాధ్యాయులు ప్రొఫెసర్స్ అనేవారు తమ యొక్క సొంత కార్యములో తాను ఎంతగానో ముమ్మరంగా ఉండొచ్చు. This world is a very busy world. ఈ లోకం అనేది ఎంతో ముమ్మరంగా ఉంటున్నది. Nobody has got time to appreciate somebody. ఎవరికైనా అభినందనలు చెల్లించడానికి ఎవరికి సమయం లేదు. Nobody has got time to think even about their own self. తమ నిమిత్తమే తామే ఆలోచించడానికి తమకు సమయం లేకుండా ఉంటున్నది. So we need not wait for somebody to appreciate us. మనం ఎవరో ఒకరు మనకు వచ్చి అభినందనలు తెలియజేస్తారని మనం కాచుకొని ఉండొద్దు. You start appreciating your own self. నీకు నీవే అభినందనలు తెలియజేయడం ప్రారంభించు. You start motivating your own self. నిన్ను నీవే అక్కడ ఉత్సాహపరచుకోవడం ప్రారంభించు. You start inspiring your own self. నిన్ను నీవే అక్కడ ప్రేరేపించుకోవడం ప్రారంభించు. Whether you're going for your board examinations, ఒకవేళ నువ్వు బోర్డ్ ఎగ్జామ్స్ రాయొచ్చు, or you're going for your interview, ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, you talk with yourself నీతో నీవే మాట్లాడుకో. and tell to your own self, నీ యొక్క స్వయానికి చెప్పు, I can and I will do it. నా వల్ల సాధ్యము, నేను చేస్తాను. I can and I will definitely do it. నా వల్ల సాధ్యము, ఖచ్చితంగా నేను సాధిస్తాను. Start speaking for your own self. నీతో నీవే మాట్లాడుకుంటూ ఉండు. Start motivating your own self. నీ స్వయాన్ని నువ్వు అక్కడ మోటివేట్ చేస్తూ ఉండు. You will go a very long way. నువ్వు చాలా అక్కడ దూరంగా ప్రయాణం చేయగలవు. You will go a very long way. అనేక కార్యం సాధించగలవు. Your life will be a success. నీ యొక్క జీవితం అక్కడ జయంగా ఉంటుంది. Failures will never come in your life. ఎప్పుడు ఓటమిలు జీవితంలోకి రావు. When you start appreciating your own self. నీ యొక్క స్వంతాన్ని నువ్వు ఎప్పుడు నువ్వు అప్పుడు అప్రిషియేట్ చేస్తున్నావు. I often do that for my own self. నేను అస్తమాను నా కొరకు నేను ఈ కార్యం చేస్తుంటాను. I will call my name and I will say, Nalini, you have done very well. నా పేరు నేను పిలుచుకుంటూ నువ్వు బాగా చేసినావు నల్లి అని చెప్తుంటాను. I will appreciate myself. నన్ను నేనే మెచ్చుకుంటాను. You appreciate your own self. నిన్ను నీవే మెచ్చుకో. Do not expect for your husband to appreciate you. నీ భర్త వచ్చి నిన్ను మెచ్చుకుంటారని ఎదురు చూడొద్దు. Do not expect for your parents to appreciate you. నీ తల్లిదండ్రులు వచ్చి నిన్ను మెచ్చుకుంటారని ఎదురు చూడొద్దు. Do not expect for your teachers or your friends or anybody, people around you to appreciate you. నీ స్నేహితులు, ఉపాధ్యాయులు, చుట్టూన్న వారు ఎవరో వచ్చి నిన్ను మెచ్చుకుంటారని ఎదురు చూడొద్దు. You are the best person to appreciate your own self. నీవే శ్రేష్ఠుడైనటువంటి మనుషుడు. Appreciate yourself. నిన్ను అభినందనలు తెలియజేసుకో. So we need to learn 3 things in our life. మన జీవితంలో 3 కార్యాలు మనం నేర్చుకోవాలి. Let us appreciate others. మనం ఇతరులను అభినందిద్దాం. Let us appreciate God. మనం దేవుని అభినందిద్దాం. And let us appreciate our own self. మనకు మనమే అభినందనలు తెలియజేసుకుందాం. Once again I bring greetings from St. John's. తిరిగి మరొకసారి సెయింట్ జాన్స్ స్కూల్ నుండి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. And we wish you all a very happy week. Admission open for the academic year 2010-2011 now at ECR Neelankarai East Coast Road, Chennai. Applications will be issued from December 1st, 2009. St. John's Dr. Rajkumar International School, a unit of St. John's Senior Secondary School, Mandavelli, Chennai 28. Contact 044-2493-9203 or 9710936 310.